ఆయన మనం అనుసరించే వారముగా ఉండాలి, ఆయనను మనము వెంబడించే వారముగా మనం ఉండాలి. ఇదే వాక్యం సెలవిస్తుంది. అలా అనుసరిస్తే ఏ తెగులు మీ గుడారం సమీపించదు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 6:3 ఒక అద్భుతమైన దీవెన దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు మీ పితరుల దేవుడైన యెహోవా చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి అదండి, దేవుని మాట విని అనుసరించి నడుచుకుంటే నీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. బహుగా అభివృద్ధి, నువ్వు బహుగా ఫలిస్తావు అని ఏమాట రాయబడిందో అలాగే నీ జీవితంలో అభివృద్ధి కావాలి అంటే నీవు ఆయన అనుసరించాలి. ఏమనుసరించాలంటే ఆయన మాటలు అనుసరించాలి. నువ్వు ఆయన మాటలు అనుసరిస్తే నీ జీవితంలో అభివృద్ధి, నువ్వు ఆయన మాటలు అనుసరిస్తే నీ జీవితంలో తెగులు ఉండదు. ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు.